మొట్టమొదటి ప్లేస్ ఫస్ట్ ఇక్కడండి. ఇది ఆగ్నేయం అంటారు. సో తూర్పుకు ఆగ్నేయానికి మధ్య ఉన్న ఈ భాగాన్ని తూర్పు ఆగ్నేయం అంటారు. తులసిని ఇక్కడ పెట్టాలి అని చెప్తాను. తులసిని ఇక్కడ పెట్టడం వల్ల లాభం ఏ విధంగా ఉంటుంది అంటే, ఫస్ట్ అనేది ఇక్కడ బరువు తీసుకుంటుంది. తులసిని మనం కుండీలలో పెడుతూ ఉంటాం, ఎత్తైన దిమ్మల్లో పెడుతూ ఉంటాం, బరువైన వాటిలో పెడుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ బరువు తీసుకుంటుంది ఫస్ట్ కండిషన్. సెకండ్, తులసి పెట్టిన కాడ దీపం పెడతామండి తప్పకుండా. సో పూజ చేస్తాం కాబట్టి దీపం పెడతాం. ఆ దీపాన్ని కూడా తీసుకుంటూ ఉంటుంది, ఎందుకంటే ఇది ఆగ్నేయం కదా, దీపాన్ని తీసుకుంటూ ఉంటుంది. అంటే ఇది సూటబుల్ ప్లేస్. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, మన వంశపారంపర్యము మనల్ని వెంటాడుకుంటూ వస్తాయండి. తూర్పాగ్నేయ దోషాలు వంశపారంపర్యం వస్తూ ఉంటాయి. సో తాత ముత్తాతల నుంచి వస్తూ ఉంటాయి. చూస్తే ఇక్కడ ఉన్నట్టుగా మనకు కనబడదు, కానీ ఆ దోషాన్ని అనుభవిస్తాం. ఏ విధంగా? పెళ్ళిళ్ళు కాకుండా చేస్తుంది, అనారోగ్యం పాలు చేస్తుంది. అదే తూర్పారికి ఆగ్నేయ దోషం వంశపారంపర్యం రావడం, ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు కావు. ఒకవేళ పెళ్ళైతే వచ్చి ఇంట్లో ఉంటుంది, లేదా ఇంట్లో ఉన్న స్త్రీ ఒంటరిగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది తంతు అన్నమాట, వంశపారంపర్యం వస్తూ ఉంటుంది. దీన్ని తొలగించే శక్తి ఎప్పుడైతే తులసి చెట్టుని ఇక్కడ పెడతామో ఆ తూర్పాగ్నేయ దోషము తొలగించబడుతూ ఉంది. మరికొన్ని సందర్భాల్లో చూడండి మీరు, ఇక్కడ తూర్పాగ్నేయ వీధిపోటు ఉందనుకోండి, ఆ వీధిపోటును కూడా తొలగించే శక్తి తులసికి ఉంది. నా వీడియోలలో చెప్తాను నేను, ఎక్కడైతే వీధిపోటు ఉంటుందో తులసి చెట్లు పెట్టండి అని అంటాను. ఎందుకంటే తులసి పాజిటివ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసి ఆ వీధిపోటు ద్వారా వచ్చే నెగిటివ్ శక్తిని కూడా కట్ చేసే పవర్ తులసికి ఉంది. అందుకే తులసి ఆకులు ఈ కాంపౌండ్ వాల్కు టచ్ అయ్యే విధంగా ఉండాలండి. ఎప్పుడైతే తులసి ఆకులు కాంపౌండ్ వాల్కు టచ్ అవుతాయో సో ఇంటిల్లిపాదిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కట్ అయిపోతూ ఉంటుంది. అందుకే ఫస్ట్ ప్రియారిటీ ఇక్కడ ఇవ్వండి.